భరద్వాజ గారు ఒకటి కోర్స్ మనం ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఒకటి నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా. ట్రంప్ జెలెన్స్కీ మాటల యుద్ధం అని చెప్పేసి అదేలేండి, అమెరికాకి చూసారా అది మీరు? ఉక్రెయిన్కి మధ్య ఒక యాక్చువల్గా దాన్ని ఒరిజినల్గా వాళ్ళు చెప్పుకున్నది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి భూగర్భ ఖనిజాలకు సంబంధించి ఖనిజ ఒప్పందం అనే చెప్పారు ప్రపంచానికి. యాక్చువల్గా ఈరోజు జరగవలసింది ఖనిజ ఒప్పందమే. అవును. అయితే ఖనిజ ఒప్పందంతో పాటు రష్యాకి ఉక్రెయిన్కి మధ్య ఒక శాంతి ఒప్పందం కూడా జరపాలి అనేది. పెద్ద మనుషులు అంటే రెండు దేశాల మధ్య యుద్ధం ఇప్పటిది కాదు, అది 2014 నుంచి రగులుతున్న గొడవే. 2014 నుంచి రష్యా ఉక్రెయిన్లో భూభాగాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తూ వస్తోంది. దాన్ని ప్రతిఘటించే ప్రయత్నం వీళ్ళు చేస్తూ వచ్చారు. ఇప్పటికి దాదాపు 20% పైన భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. దాని గురించి మాట్లాడాలి. దాని గురించి మాట్లాడాలంటే పుతిన్ని కూడా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలి. జెలెన్స్కీతో పాటు పుతిన్ని కూడా కలిపి కూర్చోబెట్టి ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, ఉక్రెయిన్ ఒకప్పుడు రష్యాలో భాగమే. అంటే సోవియట్ ఉన్న రోజుల్లో భాగం. ఆ తర్వాత 90లో ఇవన్నీ విడిపోయినాయి. అవును. స్టాలిన్ గారు రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా ఈ దేశాలన్నింటినీ కలిపి సోవియట్ యూనియన్గా మార్చాడు. మారుస్తూ ఒక ఒప్పందం రాసుకున్నాడు ఆయన. ఆ ఒప్పందంలో చాలా స్పష్టంగా మనం ఒక ప్రయోజనం కోసం కలుస్తున్నాము, ఎప్పుడు ఎవరు విడిపోవాలనుకున్నా విడిపోవటానికి హక్కులు రిజర్వ్ చేస్తూ, విడిపోయే హక్కు రిజర్వ్ చేస్తూ కలిసి ఉందామని ఒప్పందం రాసుకుంటున్నామని రాశాడు. మొదటి వాక్యమే. కాబట్టి ఏ క్షణమైనా మేము విడిపోవచ్చు అని అందులో ఉంది కాబట్టి మేము విడిపోయాము అంటున్నారు వీళ్ళు, ఉక్రెయిన్. కానీ ఉక్రెయిన్ విడిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ దాన్ని కబ్జా చేయడానికి దాడులు చేయటం అనేది గొడవకి దారి తీసింది. దాన్ని పరిష్కరించాలి కదా కూర్చోబెట్టి ముందు, అప్పుడు శాంతి ఒప్పందం గొడవ. అయితే ఇక్కడ శాంతి ఒప్పందం పేరుతో మీరు రష్యాతో మేము శాంతి ఒప్పందం కుదురుస్తాం అని చెప్తున్నాడు ఆయన ట్రంప్. కుదర్చడానికి వీళ్ళు తీసుకునేటువంటి ఫీజు ఏమిటి? ఇక్కడ ఈ ఖనిజాలకు సంబంధించినటువంటి తవ్వకాలకు మాకు అనుమతులు ఇచ్చేయండి అంటున్నాడు ఆయన. సరే, ఈ ఖనిజం గొడవ తర్వాత మాట్లాడుకుందాం, ముందు దీనికి సంబంధించి ఏమిటి అనేది ఆయన చెప్తూ, మాకు న్యాయం జరగని శాంతి ఒప్పందం వలన మాకేమిటి ప్రయోజనం అన్నాడు ఆయన. ఆ మాట అనగానే ఈయనకి కోపం వచ్చింది. అంటే నువ్వు యుద్ధానికి సిద్ధమవుతున్నావా, శాంతి వద్దా నీకు అని మాట్లాడుతున్నాడు. థర్డ్ వరల్డ్ వార్, మూడో ప్రపంచ యుద్ధానికి నువ్వు దారి తీసే పద్ధతిలో మాట్లాడుతున్నావు, అనవసరంగా రష్యాని రెచ్చగొడుతున్నావు అంటున్నాడు. రష్యాని నేను రెచ్చగొట్టడం ఏంటి, యుద్ధం వాళ్ళు కదా మొదలుపెట్టింది అంటున్నాడు ఆయన. అవును. అసలు ఆ సమావేశానికి వచ్చేటప్పుడే ఇది ఎలా జరుగుతుంది అనే ఒక క్యూరియాసిటీ ఉంది ప్రపంచానికి. ఇది వన్ సైడెడ్గా జరుగుతున్నటువంటి వ్యవహారం, ట్రంప్ నుంచి జరుగుతున్న గొడవ. వాళ్ళు ప్రిపేర్డ్గా లేరు, వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండేలాగా వీళ్ళ ఎజెండా లేదు అనే విషయం అందరికీ అర్థమైంది. ఆయన వస్తూనే ఒక బ్లాక్ టీషర్ట్ వేసుకుని వచ్చాడు, చాలా క్యాజువల్ టాక్ వచ్చినట్టు వచ్చాడు. ఎవరు? ఈ ఉక్రెయిన్ అధ్యక్షుడు గారు. ఆయన అలా రావటంలోనే చాలామందికి ఈయన ఏదో లైట్గా తీసుకుంటున్నాడు ఈ విషయాన్ని అని అనిపించింది. ట్రంప్ కూడా కొంచెం ఫీల్ అయ్యాడు ఆయన అపీరెన్స్కే. అక్కడి నుంచి ప్రతి మాటకి రివర్స్లో మొదలైంది. ట్రంప్ అనేసాడు కదా స్టూపిడ్ ప్రెసిడెంట్ అని చెప్పేసి. అవును అనేసాడు. అంటే ఇక్కడ ఏంటంటే అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తోంది ప్రపంచ దేశాల సంబంధాల మీద అనే విమర్శ చాలా కాలంగా ఉంది. ఈరోజు కూడా పెద్దన్న పాత్రే పోషించాడు ఆయన. నేను చెప్పినట్టు మీరు వినాలి తప్ప మీరు చెప్పేది నేను వినను, నాకు తెలుసు మొత్తం ఏం చేయాలో కూడా నాకు తెలుసు, నేను ఏం చేయాలో అది చేస్తాను, మీరు నేను చెప్పినట్టు వినండి, నువ్వు ఓకే చెప్పేస్తే నేను పుతిన్తో మాట్లాడి ఆపేస్తాను యుద్ధం అన్న టైపులో చెప్తున్నాడు ఆయన. అంటే ఒకవైపు భూమిని కోల్పోయాడు వాడు, ఉక్రెయిన్ భూమిని కోల్పోయారు, ఇప్పుడు ఖనిజాలను కోల్పోవడానికి సిద్ధపడాలి ఈ ఒప్పందంలో సంతకం పెడితే. అంతకు మించి ఈ కోల్పోయిన భూభాగానికి సంబంధించి ఇతర హక్కులకు సంబంధించి వాళ్ళ హక్కుల్ని పరిరక్షించడం గురించి అక్కడ చర్చ ఏమీ లేదు. ఈ చర్చ లేకపోవడం వలనే ఆయన రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అందుకని ట్రంప్ గారు పెద్దన్న పాత్రలో ఆయన బుల్డోజ్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ బుల్డోజింగ్ పద్ధతికి నిరసనగా ఆయన లేచి వెళ్ళిపోయాడు. కాబట్టి ట్రంప్ ఇప్పుడు ఇంకో కొత్త మాట చెప్తున్నాడు. అంటే దీని మీద కరెక్ట్గా ఇలాంటి విమర్శే వస్తుంది అనే ఉద్దేశంతో ఈ పెద్దన్న పాత్రలో అమెరికా బుల్డోజ్ చేయబోయింది ఉక్రెయిన్ని. ఇదేదో రష్యాకు అనుకూలంగా జరిగిందని కూడా అనుకోవడానికి లేదు. రష్యాతో యుద్ధమే, ఆ గొడవే అమెరికాకు ఉన్నటువంటి గొడవ.
కాకపోతే సోవియట్ అంతర్ధానం అయిపోయిన తర్వాత రష్యా పెద్ద ప్రమాదకరంగా లేదు వాళ్ళకి. అందుకని ఈ ఉక్రెయిన్తో రష్యాకున్న గొడవని వినియోగించుకుని ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఖనిజ సంపదని దోపిడీ చేయటం కోసం వేసిన స్కీమ్ ఇది అమెరికా. ఈ సెటిల్మెంట్లో భాగంగా అది కోరుకుంటున్నాడు ఆయన ఫీజుగా. అందుకని ఈ విధానం పట్ల ప్రపంచంలో చాలా దేశాల్లో నిరసన ఉంది అమెరికా వ్యవహరిస్తున్న తీరు పట్ల. దీని మీద కొంచెం నీళ్లు చల్లటానికి ఇప్పుడు కొత్త ప్రకటన ఇచ్చాడు ఆయన. ఆ కొత్త ప్రకటన ఏంటంటే, ఇలా వెళ్ళిపోయాడు అతను, కానీ అతను మనసు మార్చుకుంటే మేము ఇప్పటికీ రష్యాతో శాంతి చర్చలు జరిపించడానికి రెడీ అని మేము సిద్ధంగానే ఉన్నాం, ఆయన ఎప్పుడు వచ్చినా కానీ మా తలుపులు తెరిచే ఉంటాయని చెప్తున్నాడు ఆయన. మరి ఆయన దీని మీద ఇంకెవరైనా దౌత్యం నేర్పుతారేమో, ఇంకెవరైనా ఎంటర్ అవుతారేమో చూడాలి. దీని మీద పుతిన్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఇప్పుడు క్యూరియస్ అంశం. అంటే మమ్మల్ని పిలవకుండా మాకు సంబంధించిన విషయాలు మీరిద్దరూ ద్వైపాక్షికంగా ఎలా చర్చించుకుంటారు అని చెప్పి ఆయన రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు. అలాగే ఇది రసాభాసగా ముగియటం మీద రష్యా ఎలా ఫీల్ అవుతోంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాగే ఈయన ఆక్రమణలకు సంబంధించి కొన్ని ఆరోపణలు చేశాడు అక్కడ, వాటికి రష్యా ఎలా రియాక్ట్ అవుతుంది ఇది కావాలి ఇప్పుడు. దీని మీద పుతిన్ రియాక్షన్ వచ్చిన తర్వాత కానీ సమగ్రత రాదు.